వెల్కమ్ బ్యాక్. దొండకాయతోటి ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూద్దాం వచ్చేయండి. ముందుగా పాన్ పెట్టుకొని పాన్‌లోకి తగినంత నూనె, ఎవరికి ఇష్టానుసారం వారు నూనె వేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెమే వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. దానికి కావాల్సినవి పాన్‌లో నూనె వేడైనాక ఆవాలు, జీలకర్ర, అలానే మినపప్పు, శనగపప్పు అవి కూడా మంచిగా వేగినాక దోరగా వేయించుకోవాలి. అప్పుడే పంట కిందకి పప్పులొచ్చి కూడా మరీ టేస్టీగా ఉంటుంది. ఇగురు అంటున్నాం కానీ డైరెక్ట్‌గా నీళ్లు పోయకుండా ఆవిరి నీళ్ళతోటి మనం చేసుకుందాం. ఫ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు మంచిగా దోరగా వేగిపోవాలి. అప్పుడే దానికి రుచి అండి. పచ్చిగా అస్సలు ఉండకూడదు. ఎప్పుడు గానీ ఉల్లిపాయలు మంచిగా వేగిపోవాలి. చూసారు కదా! ఈ మాదిరి వేగిపోయిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసేసుకుందాం. ఒక్క మారు కలిపేసుకుంటే పసుపుని అది కూడా పచ్చివాసన పోయి మంచి అరోమా ఇస్తుంది మనకి. ఇప్పుడు దాంట్లోకి మనము కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని అది కూడా కొంచెం ఒక నిమిషం పాటు వేయించుకొని సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. ఫ్రై అని అన్నాం అనుకోండి, కొంచెం మగ్గిన తర్వాత మూత తీసుకొని మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేటట్టు వేసుకుంటే అది ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇగురు అన్నాం కాబట్టి దాంట్లో ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయి, అలానే జీలకర్ర మెంతుల పౌడర్ వేసాము. మంచిగా ఫ్రై చేసుకుందాం. ఒక్క మారు మంచిగా అంతా కలియబెట్టేసుకొని ఒకసారి మనము దాంట్లోకి కొంచెం ఉప్పు వేసామంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. అందుకోసం తగినంత ఉప్పు. ఉప్పు కూడా తగినంత ఎవరి ఇష్టానుసారం వాళ్ళు వేసుకుందాము. నేను కొంచెం తక్కువే వాడుతున్నాను. ఒక్కసారి ఉప్పు వేసాం కదా! కలబెట్టి మూత పెట్టేస్తే మంచిగా ఆవిరికి నీళ్లు బాగా వస్తాయన్నమాట. చూసారా? ఆ ఆవిరి నీళ్లు దాంట్లోనే పడేటట్టు చేయాలి. మనం బయట నీళ్ళు వేయకూడదండి. ఇగురికి ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకొని మరి ఇంకోసారి మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా మంచిగా మగ్గిపోతాయి. మనము మూత పెట్టుకున్నాక ఆవిరి నీళ్ళు పడి ఇప్పుడు మంచిగా మగ్గిపోయింది. కూర దగ్గరికి ముద్ద కూర లెక్క అవుతుంది. చూసారు కదా! ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దాంట్లోకి తగినంత కారము, అలానే ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాం. వేసుకొని తగినంత ఇప్పుడే వేసుకొని మంచిగా కలియబెట్టి ఒక్కసారి ఆ 2 కూడా పచ్చివాసన పోయేంత వరకు మనకి వేయించుకోవాలి. అలానే మూత పెట్టి మరి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందాం. 2, 3 నిమిషాలు అయినాక మంచి అరోమాతోటి మనల్ని అదే పిలిచేస్తుందండి. అరోమా వల్ల మంచిగా వచ్చినాక ఒక్కసారి కలియబెట్టి కొత్తిమీర ఉంటే పైన కొత్తిమీర జల్లేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఒక 2 నిమిషాలు పెట్టుకొని మరి ఒక్కసారి కలియబెట్టి కొత్తిమీర వేసుకొని దింపేస్తే కూర రెడీ. అద్దిరిపోయే కూరండి ఇగురు. చాలా అన్నంలోకి కానీ చపాతీల్లో కానీ చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చింది కదా! విజయ అరుణ @అమ్మ వంట. సబ్స్క్రైబ్ చేసుకోండి.